హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వ్యూయర్స్, మీకు ఆల్రెడీ నేను వీలుకప్ ఫార్ములా గురించి చెప్పడం జరిగిందండి. ఆ ఫార్ములా యూజ్ చేసి మనం డేటాను ఎలా ఫైండ్ అవుట్ చేసాము, ఇక్కడ మీరు డేటా చూస్తే, ఈ ఫార్మాట్ చూస్తే సమ్ ఎంప్లాయీ టేబుల్ ఉందండి. ఇందులో ఎంప్లాయీ నెంబర్, నేము, డిపార్ట్మెంటు, ప్లేసు, శాలరీ, ఇలా ఒక లిస్ట్ వైజ్గా సమ్ ఫార్మాట్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ వీలుకప్ ఫార్ములాను యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే పర్టికులర్గా ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ ఇచ్చానండి, 125 అని ఇచ్చాను. ఈ ఎంప్లాయీ నెంబర్తో ఏ ఎంప్లాయీ అయితే మ్యాచ్ అయ్యారో ఆ ఎంప్లాయీ నేము, డిపార్ట్మెంటు, ప్లేసు, శాలరీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదిగో చూడండి 125, ఇదిగోండి మూర్తి ఐటీ చీరాల, ఈ విధంగా వచ్చేస్తుంది. లేదు నేను 347 ఇచ్చాను, ఇదిగోండి వాళ్ళ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఈ డేటా అనేది ఎలా వచ్చింది, వీలుకప్ ఫార్ములా యూజ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా సమ్ లిస్ట్లో ఉన్న డేటాని ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే ఇప్పుడు ఈ ఫార్మేట్ చూడండి. ఇప్పుడు ఈ ఫార్మేట్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక స్టూడెంట్ డేటా ఉందండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి సంబంధించిన డేటాతో పాటు వాళ్ళ ఫోటో కూడా యాడ్ చేయడం జరిగిందండి. ఉందా లేదా? అసలు ఈ సెల్స్లో పిక్చర్ని ఎలా ఫిట్ చేసాము, దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి, దీనికి సంబంధించిన వీడియో అనేది నేను ఆల్రెడీ ఇచ్చానండి. కావాలంటే ఆ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ డేటాతో మనం ఏం చేయొచ్చు అంటే మనం ప్రీవియస్గా వీలుకప్పులో ఏం చేసాము, సమ్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన డేటా అనేది వచ్చేస్తుంది. అలానే ఇక్కడ చూడండి 101 ఉంది, లేదు 104 ఇచ్చా. ఏమైంది, ఆ 104 అనే నేమ్తో ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ కావచ్చు, ఎంప్లాయ్ కావచ్చు, మీరు ఏ ఫోటో అయితే మ్యాచ్ అయిందో ఆటోమేటిక్గా ఆ ఫోటో వచ్చేస్తుంది. ఓకేనా? లేదు నేను 102 ఇచ్చానండి, ఇదిగోండి. ఇలా ప్రతిసారి నెంబర్ టైప్ చేయకుండా ఇక్కడ చూడండి ఒక లిస్ట్ వైజ్గా, అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో, ఎంప్లాయీ నెంబర్స్ కావచ్చు, స్టూడెంట్ నెంబర్ కావచ్చు, ఒక లిస్ట్ వైజ్గా ఇలా సెట్ చేసుకొని మనకు కావాల్సిన నెంబర్ని సెలెక్షన్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఫోటో డిస్ప్లే అయిపోతుంది. మరి ఇలా రావాలి అంటే మనం ఎలాంటి ఫార్ములా అప్లై చేయాలి, ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. అలానే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఎక్సెల్ ఫైలు విత్ ఇమేజెస్తో సహా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి వ్యూస్, మీకు ఆల్రెడీ ఎక్సెల్ ఫైల్ ఇచ్చానండి, దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు కదా. అలానే ఇమేజెస్ కూడా ఇచ్చానండి. ఎగ్జాక్ట్గా ఫిట్ చేయండి ఆ వీడియో చూసి. ఇలా ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫార్ములా అప్లై చేద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ముందుగానే ఒక సీరియల్ నెంబర్ అనేది టైప్ చేస్తున్నాను. 102 అని ఏదో అయినా ఒక నెంబర్ టైప్ చేశాను. ఓకే, దీనికి సంబంధించిన పైన హెడ్డింగ్స్ కూడా పెడదామండి. సీరియల్ నెంబర్ లేదా స్టూడెంట్ నెంబర్. అలానే ఇక్కడ ఫోటో రావాలండి, పక్కనే ఫోటో, ఈ విధంగా ఇక్కడ ఫోటో రావాలి ఆటోమేటిక్గా. ఓకేనండి, ఇప్పుడు ఈ నెంబర్ని సెలెక్షన్ చేసి దీనికి ఏదైనా ఒక కలర్ అనేది అప్లై చేద్దాం. ఓకే, ఈ విధంగా. కావాలంటే బోర్డర్స్ కూడా అప్లై చేద్దాం, ఆల్ బోర్డర్స్. ఓకేనండి, ఇప్పుడు మీకు పిక్చర్ ఎక్కడైతే రావాలో ఆ సెల్ని సెలెక్షన్ చేయండి. చేసాము. ఇప్పుడు ఫార్ములాస్ అనే ట్యాబ్ ఉంది కదా, అందులోకి వెళ్ళండి. ఇక్కడ నేమ్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంది కదండి, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ న్యూ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే నేమ్ అనేది నేను ఇక్కడ పిక్చర్, ఇలా నేమ్ అనేది అప్లై చేశానండి. ఇక్కడ రిఫర్స్ టు, ఇక్కడ ఫార్ములా అప్లై చేద్దాం. ఓకే, నేను ఇక్కడ ఏం టైప్ చేస్తాను అంటే ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు ఈ పిక్చర్స్ ఉన్న రేంజ్ ఉంది కదండి, సెల్స్ రేంజ్, ఈ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి. సెల్స్ రేంజ్ని సెలెక్షన్ చేయండి, కామా మ్యాచ్, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్గా ఇవ్వండి, మళ్ళీ ఓపెన్ బ్రేసెస్. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఫోటో మారాలి, ఇక్కడ సీరియల్ నెంబర్ మారిస్తే ఆటోమేటిక్గా ఫోటో మారాలి. సో ఈ సెల్ రేంజ్ని సెలెక్షన్ చేయండి. ఓకే, కామా, ఇప్పుడు ఈ నెంబర్స్ అనేది లిస్ట్ వైజ్గా ఎక్కడ ఉంటే మనకి ఎక్కడేగా ఉండేది, అంటే టోటల్ నెంబర్స్, అంటే ఈ రేంజ్ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి. ఇప్పుడు కామా 0 ఫాల్స్ అండ్ క్లోజ్ బ్రేసెస్, మళ్ళీ అగైన్ క్లోజ్ బ్రేసెస్, 2 సార్లు బ్రాకెట్ ఓపెన్ చేసాక ఇండెక్స్కి
మ్యాచ్కి రెండింటికి క్లోజ్ చేయండి. ఇప్పుడు ఓకే అనే బటన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ క్లోజ్ చేయండి. ఇప్పుడు ఈ పిక్చర్ ఉన్న సెల్ని సెలెక్షన్ చేసి కాపీ చేయండి, కంట్రోల్-C. ఇప్పుడు పిక్చర్ రావాల్సిన సెల్ని సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ ఉందా లేదా, ఇందులో మనకి ఇదిగోండి లింక్డ్ పిక్చర్, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇలా వెంటనే క్లిక్ చేసిన వెంటనే ఫోటో వచ్చింది కదా అని చెప్పి ఇప్పుడు నెంబర్ మారిస్తే ఫోటో రాదండి. చూడండి, నేను ఇక్కడ 105 వేస్తున్నా, మారుతుందా? మారదండి. ఇంకో ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే పిక్చర్ రావాల్సిన సెల్ని సెలెక్షన్ చేసి ఇక్కడ ఫార్ములా బార్లో ఇక్కడ చూడండి = మనం ఆల్రెడీ నేమ్ మేనేజర్లో ఒక ఫార్ములా అనేది డిఫైన్ చేసాంగా, దానికి నేమ్ ఏమి ఇచ్చాం? పిక్చర్ అని ఇచ్చాం. పిక్చర్ ఆ నేమ్ మొత్తం కంప్లీట్గా టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగో చూడండి 105 ఈ నెంబర్ వచ్చింది. చూడండి, ఇప్పుడు నేను 104 ఇస్తున్నా. ఇదిగోండి, ఎప్పుడైతే ఇక్కడ మీరు ఫార్ములా బార్లో ఫార్ములా డిఫైన్ చేసింది మార్చారో ఇక్కడ ఫోటో అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా మనం ప్రతిసారి 102 అని టైప్ చేసి వాళ్ళకి సంబంధించిన ఫోటో చూసుకోవడం ఇలా కాదండి. డైరెక్ట్గా ఇక్కడ కనిపించే స్టూడెంట్స్ నెంబర్స్ ఎవరైతే ఉన్నాయో ఆ టోటల్ లిస్ట్ వైజ్గా రావాలి. అలా రావాలంటే ఏం చేయాలి? ఇక్కడేగా లిస్ట్ రావాల్సింది, దీన్ని సెలెక్షన్ చేసి డేటా ట్యాబ్లోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎలో లిస్ట్ దీన్ని సెలెక్షన్ చేయండి. సోర్స్లో కర్సర్ పెట్టండి. స్టూడెంట్ నెంబర్స్ డేటా ఏదైతే ఉందో ఆ సెల్స్ రేంజ్ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్గా 5 ఇచ్చానండి, 10 ఇచ్చాను లేదా 100 ఇచ్చాను. ఆ డేటా మొత్తాన్ని సెలెక్షన్ చేసి ఓకే కొట్టండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ డౌన్ యారో సింబల్ వచ్చింది కదా, దీన్ని ప్రెస్ చేసి ఆ నెంబర్స్ మొత్తం ఇక్కడ యాడ్ అయిపోతే మీకు కావాల్సిన నెంబర్ని క్లిక్ చేయండి. అదిగోండి ఈ విధంగా. ఓకే వ్యూయర్స్, అలానే ఇక్కడ మీరు పిక్చర్ డిస్ప్లే అవుతుంది కదండి, ఈ సెల్ని సెలెక్షన్ చేసి దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెంబర్ మార్చడం ద్వారా ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది ఈ విధంగా. ఓకేనా, తగ్గిస్తే తగ్గుతూ ఉంటుంది. ఇదిగోండి డిక్రీజ్ చేసుకోవచ్చు కావాలంటే, ఇదిగోండి ఈ విధంగా. లేదా దీన్ని వేరే ప్లేస్లో అయినా సెట్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా సెట్ చేసి ఇక్కడ నెంబర్ మార్చడం ద్వారా ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఒక స్టూడెంట్ ఫొటోస్ కావచ్చు, ఎంప్లాయీస్ ఫొటోస్ కావచ్చు, వాళ్ళ నెంబర్ ప్రకారంగా కావచ్చు, నేమ్స్ ప్రకారంగా కావచ్చు, ఈ విధంగా మ్యాచ్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.